హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎన్టీపీసీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ ప్రవేశిక ఎప్పుడు సవరించబడింది? వెన్ వాజ్ ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్? ఆప్షన్ ఏ 1981, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1974, ఆప్షన్ డి 1980. ఆన్సర్ ఆప్షన్ బి 1976. భారత రాజ్యాంగ ప్రవేశిక 1976లో మొదటిసారిగా సవరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ 2024లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. రెండవ క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 దేని గురించి వివరిస్తుంది? ఆర్టికల్ 77 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డాష్. ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి పదవీకాలం, ఆప్షన్ బి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం, ఆప్షన్ డి భారత ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ. ఆన్సర్ ఆప్షన్ డి భారత ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ. ఆర్టికల్ 77 డీల్స్ విత్ భారత ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ. ఉపరాష్ట్రపతి పదవి కాలం ఆర్టికల్ వచ్చేసి 67 అండ్ అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతి ఆర్టికల్ వచ్చేసి 63 అండ్ ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 69. గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సిజిఎల్ 2024లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడవ క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని క్రింది వాటిలో ప్రాథమిక విధులకు కలిగి ఉన్న ఆర్టికల్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ contains fundamental duties? ఆప్షన్ ఏ 32A, ఆప్షన్ బి 62B, ఆప్షన్ సి 45A, ఆప్షన్ డి 51A. ఆన్సర్ ఆప్షన్ డి 51A. ఆర్టికల్ 51Aలో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను కలిగి ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సిజిఎల్లో 2024లో అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నాలుగవ క్వశ్చన్: క్రింది వాటిలో ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్ ఏషియా? ఆన్సర్ ఆప్షన్ బి భోపాల్ లేక్. ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సు భోపాల్ లేక్, ఆర్టిఫిషియల్ లేక్. ఈ క్వశ్చన్ని సిజిఎల్లో 2024లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐదవ క్వశ్చన్: భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు ఎక్కడ ఉంది? ది లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ లేక్ సాంబార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డాష్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ సౌత్ వెస్ట్, ఆప్షన్ బి నార్త్ ఈస్ట్, ఆప్షన్ సి నార్త్ వెస్ట్, ఆప్షన్ డి సౌత్ ఈస్ట్. ఆన్సర్ ఆప్షన్ సి
భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సు అయిన సాంబార్ సరస్సు ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ మనకి ఎక్కడ ఉంటుంది? నార్త్ వెస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6వ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు ఎంత? వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద సెన్సెస్ ఆఫ్ 2011? ఆప్షన్ ఏ 16.68%, ఆప్షన్ బి 65.46%, ఆప్షన్ సి 82.14%, ఆప్షన్ డి 74.04%. ఆన్సర్ ఆప్షన్ డి 74.04%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు 74.04%గా ఉండడం జరిగింది. ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సిపిఓలో 2024 అండి, ఇది 2024లో అడగడం జరిగింది. ఏడవ క్వశ్చన్, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఆప్షన్ ఏ మిజోరం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ డి మణిపూర్. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ మణిపూర్. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మణిపూర్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్. భారత జాతీయ సైన్యం క్రింది ఏ దేశంలో ఏర్పడింది? ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఆప్షన్ ఏ సింగపూర్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి జపాన్. ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ సింగపూర్. ఇండియన్ నేషనల్ ఆర్మీని సింగపూర్లో ఫామ్ చేయడం జరిగింది. దీన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని ఎవరు స్థాపించారంటే కెప్టెన్ మోహన్ సింగ్ గారు అయితే స్థాపించడం జరిగింది. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు అయితే దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీని దీన్ని తర్వాత నడిపించడం జరిగింది. ఇండియన్ నేషనల్ ఆర్మీని సింగపూర్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 9వ క్వశ్చన్. వుడ్స్ డిస్పాచ్ దేనికి సంబంధించినది? వుడ్స్ డిస్పాచ్ ఈజ్ రిలేటెడ్ విత్ డాష్. ఆప్షన్ ఏ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి ట్రేడ్, ఆప్షన్ సి ఫెమైన్, ఆప్షన్ డి మిలిటరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎడ్యుకేషన్. వుడ్స్ డిస్పాచ్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, 10వ క్వశ్చన్. ఋగ్వేద సంహితలో ఎన్ని మండలాలు ఉన్నాయి? హౌ మెనీ మండలాస్ వేర్ ఇన్ ఋగ్వేదిక్ సంహిత? ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 10. ఆన్సర్ ఆప్షన్ డి 10. ఋగ్వేద సంహితలో 10 మండలాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి సిపిఓలో 2024లో అడగడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్. తక్కువ క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది, లెంత్ ఎక్కువ అవుతుందని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.